సురేష్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ మధ్యనే కాదు చాలా కాలంగా జరుగుతోంది. కాకపోతే ఏంటంటే సామాన్య ప్రజలకి పెద్దగా తెలియడం లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి సంఘటన జరగకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టాటిస్టిక్సే గడిచిన సంవత్సర కాలంలో 456 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారంటే ఎన్ని వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయో ఇక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి అనేది మనకు అర్థమవుతోంది. నిజంగానే అంత ప్రమాదకరంగా ఉందా పరిస్థితి? ఉంటుంది. ఎందుకంటే రాజుగారు, ఇప్పుడు మన పార్లమెంట్లో చూసాం కదా, మనం అటాక్ జరిగినప్పుడు అవును, దాన్ని యాంటిసిపేట్ చేయలేదు ఎవరు. ఎందుకంటే పార్లమెంట్లో గొడవ చేస్తారంటే ఒక చెకింగ్ ప్రాబ్లం ఉండే పార్లమెంట్లో తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండే, అంటే షూలో ఏమైనా పెట్టి తీసుకురాగలరని వాళ్ళు ముందే ఒక రెక్కీ చేసుకొని చెక్ చేసుకున్నారు. టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ అంటారు ఇంగ్లీష్లో, సేయింగ్ ఉంది. సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే బి లక్కీ ఆల్ ద టైమ్. ఒక్కసారి ఒక్క మనిషి ఈ నెట్ నుంచి బయటకు వచ్చారనుకోండి, వాడు చాలా పెద్ద గొడవ చేయొచ్చు, వాడు చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్లు చేయొచ్చు, చాలా పెద్ద డ్యామేజ్ చేయొచ్చు. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఒక్కసారి, అంటే సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనం మొత్తం ఈకో సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఏది మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానివ్వండి, ఐబీ కానివ్వండి, రా కానివ్వండి, అది కాకుండా ఎన్ఎస్ఏ, వీళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడే, మిలిటరీ ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడే ఇట్లాంటి మాడ్యూల్స్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దానికి చాలా మటుకు ఇప్పుడు ముందట్లాగా కాదు. టెర్రరిస్ట్ ఆపరేషన్ అంటే ఇప్పుడు మనం బాంబే బ్లాస్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే, అప్పుడు వీళ్ళ కాంటాక్ట్లన్నీ బేసిక్లీ మొబైల్ ఫోన్ అప్పుడు స్టార్ట్ కూడా కాలేదు ఆ టైంలో. బేసిక్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది మీరు ల్యాండ్ లైన్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ట్యాపింగ్ చేసి పోలీసులు తెలుసుకుంటారు. అది కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు కర్నల్ పురోహిత్ గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కర్నల్ పురోహిత్ ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు? తప్పు చేయలేదు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. అంటే హీ వాజ్ ఆపరేటివ్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆర్మీది మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆపరేటివ్. ఆయన ఒక మేజర్ లెవెల్లో, కర్నల్ లెవెల్లో. ఆయన పని ఏంటి? అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, దాంట్లో ఒక హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటారు కదా వీళ్ళందరూ, అట్లాంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లోపల ఈయన దూరుకున్నాడు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు అది ప్రారంభించింది వీర్ సావర్కర్ గారు. కానీ దాంట్లో ఆయన అక్కడ వెళ్ళి వాళ్ళ మీటింగ్లని అటెండ్ చేసి, వాళ్ళకు డౌట్ ఏం రాకుండా వాళ్ళ మీటింగ్లను అటెండ్ చేసి ఏం నడుస్తుంది అనేది రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ బాసులు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ప్రూవ్ చేయడానికి, హిందూ టెర్రరిజం అనే ఒక కాన్సెప్ట్ ప్రూవ్ చేయడానికి ఆయన అరెస్ట్ చేశారు. చూడండి ఈయన చేస్తున్న పని ఇది, ఈయన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాడు, హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెప్పి చేశారు. కానీ అప్పుడు కూడా మీరు చూడండి రాజుగారు, ఆర్మీ ఆయన్ని సస్పెండ్ చేయలేదు. అరెస్ట్ చేసి జైలు వేసిన తర్వాత కూడా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ క్వార్టర్స్ ఉంచుకొని ఇచ్చారు, ఆయన శాలరీ ఇచ్చారు, ఆయన జీతం నెలకు జీతం వెళ్తుంటే అది కాకుండా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చారు. సో అట్లాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంటెలిజెన్స్ సోర్సెస్ అది మనం చూసిన లాస్ట్ 10 సంవత్సరాల్లో, ఇప్పుడు 10 ఇంకా కాలేదు, ఇంకా ఒక 9 చెప్పొచ్చు మనం కావాలంటే, 9 సంవత్సరాల్లో ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగిందంటే అది మన కాశ్మీర్ పక్కన పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే ఎక్కడైనా జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఇట్లాంటి అరెస్ట్ చేస్తున్నాడు. మనమే అనుకుంటా అంటే సరే ఎవరినో అరెస్ట్ చేశారు లేదా అని. కానీ ఒక మనిషి ఈ నెట్ నుంచి బయటకు పడితే వాడు ఐఈడి ఎక్స్ప్లోసివ్ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తే 20 మందో 30 మందో 40 మంది చనిపోతుంది. కానీ ఇట్లాంటి ఇంటెలిజెన్స్ సోర్సెస్తో ఇప్పుడు క్రాక్ చేసిన బల్లారీ మోడల్ అంటారు, అది కానుకన్నా ముందు మనం చూసాం. పిఎఫ్ఐ నుంచి, కేరళ నుంచి మొదలైన పిఎఫ్ఐ నుంచి చాలా స్టేట్స్ అరెస్ట్ చేశారు, వాళ్ళని బ్యాన్ చేశారు. చాలా మంది వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు ఢిల్లీ జైల్లో ఉన్నారు. సో ఎందుకు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే, ఇది మోదీ గవర్నమెంట్ కదా, మోదీ గవర్నమెంట్ ఈ ప్రో హిందూ గవర్నమెంట్, యాంటీ ముస్లిం గవర్నమెంట్ అని చూపించడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర ఇది. దానికి ఏం చేస్తారంటే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎస్పెషలీ యంగ్ స్టూడెంట్స్ని, యంగ్ ఎగ్జిక్యూటివ్స్ని, పనిచేస్తున్న వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, మీ రిలీజియన్ మొత్తం హిందువులు కొట్టేస్తున్నారు, మోదీ మీ దుష్మన్, మోదీ చంపాల్సిందని చెప్పి వీళ్ళు చేస్తున్న ఒక్కొక్క ప్రచారం ఇది. ఆ ప్రచారాన్ని వీళ్ళు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటారు. ఇప్పుడు మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, మిగతా వాళ్ళ అన్ని సీనియర్ లీడర్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం లక్కీ కావాలని లేదు. మోదీ గారు ఎప్పుడు నేను రోడ్ షో చేస్తున్నాడు, మోదీ గారు నాకు ఎప్పుడు భయం ఉంటుంది. ఎందుకంటే చెప్పలేము మనం ఏ బిల్డింగ్ మీద కూర్చొని ఎవడో ఏం చేస్తున్నాడని. కానీ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు పని చేస్తుంటారు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఈ లోకల్ పోలీస్ సెటప్ వచ్చినట్టు ప్రాబ్లం వస్తుంది.
ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్నర్ కార్డన్ ఎస్పీజీ అంట, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఒక నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే వాళ్ళ ఈ ఢిల్లీ పోలీస్ ఆపరేటివ్స్ ఉంటారు, కానీ వాళ్ళ షార్ప్ షూటర్స్ ఉంటారు, మీరు చూసుంటారు చాలా మంది పోలీస్ యూనిఫామ్ లో వాళ్ళని కంప్లీట్ సెక్యూర్ చేసుకుంటారు. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ అంటే 3వ లెవెల్లో లోకల్ పోలీస్ వస్తారు. ఈ లోకల్ పోలీస్ దగ్గరే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వీళ్ళు స్టేట్ లెవెల్ నుంచి ఇప్పుడు కేరళకి మోదీ గారు ఒక 5-6 నెలల ముందు వెళ్ళినప్పుడు ఆయన కంప్లీట్ రూట్ ప్లాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఫస్ట్ ప్రైమరీ రూట్ ప్లాన్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఎక్కడి నుంచి ఏ రోడ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు దాని బ్యాకప్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాకప్ రోడ్ ప్లాన్ కూడా ఉంటుంది, అంటే ఈ రోడ్లో ఏదైనా జరిగితే నెక్స్ట్ రోడ్ ఏం తీసుకోవాలి. ఈవెన్ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ నుంచి ఒక ప్లేస్ వెళ్తూ కూడా ఒక రోడ్ ఓపెన్ పెట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళు, ఎందుకంటే హెలికాప్టర్ ఖరాబ్ అయింది అనుకోండి దాన్ని ఇమ్మీడియట్ గా అదే రోడ్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ప్రొవిజన్ ఉంటుంది. ఈ కంప్లీట్ ప్లాన్ కేరళ పోలీస్ వాళ్ళు లీక్ చేశారు. ఆలోచించండి, ఇది సీనియర్ పోలీస్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానిస్టేబుల్ లెవెల్కి రాదు ఇది. కానీ ఈ ప్లాన్ కంప్లీట్ ప్రధానమంత్రి గారి ప్లాన్ లీక్ చేశారు. కానీ దాని వ్యతిరేకంగా ఇవాళ దాకా ఒక ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎవరైనా సస్పెండ్ చేయడం జరగలేదు. ఎస్పీజీ వాళ్ళు డిమాండ్ చేశారు యాక్షన్, కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు కేరళ గవర్నమెంట్. అంటే వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై పనిచేస్తున్నారు. కేరళలో హమాస్ వ్యతిరేకంగా అక్కడ నడుస్తున్న హమాస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, ముస్లిం లీగ్ పెట్టారు, సిపిఎం పెట్టారు, అందరు పెట్టారు పెద్ద పెద్ద మీటింగ్ హమాస్ కోసం. ఇప్పుడు కూడా మొన్న జరిగిన బళ్ళారి మోడల్ అరెస్ట్ లో చాలా మటుకు హమాస్ వాళ్ళ జెండాలు పట్టుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కాకుండా ఎక్స్ప్లోజివ్ నైట్రేట్ కానివ్వండి, సల్ఫర్ కానివ్వండి, వీళ్ళంతా యూజ్ చేసే మెటీరియల్ ఐఈడి క్రియేట్ చేయడానికి కలెక్ట్ చేసి రెడీగా పెట్టుకున్నారు, కిలోలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకుంటారు? ఇది ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఆ ప్లానింగ్ లో ఏం చేయాలంటే మన ఇంటెలిజెన్స్ సెటప్ చాలా బాగుండాలి. వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్ సెటప్ లో వీళ్ళు దాని లోపల దూరిపోవాలన్న. సో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు మన ఈవెన్ వాట్సాప్ కూడా వాళ్ళు తెలిసిపోయింది పోలీసు వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారని. ఈవెందో ఎన్క్రిప్షన్ ఉందంటారు, అది ఉంటుంటారు. కానీ ఏం చేస్తారు, ఇప్పుడు సిగ్నల్ లాంటిది, టెలిగ్రామ్ లాంటి యాప్స్లో వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు చాట్ చేసుకుంటారు, ఎవరు బయట వాళ్ళకి తెలియకుండా. సో దాన్ని కూడా క్రాక్ చేయాల్సి వస్తుంది. సో మన దగ్గర ఉన్న టెక్నాలజీ మనం ఓపెన్గా డిస్కస్ చేయలేము, కానీ మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ లాంటి ఆర్గనైజేషన్స్ దీన్ని కూడా క్రాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఎన్ని రోజులు? ఎందుకంటే వీళ్ళకు ఒక భయం లేదు, అంటే వీళ్ళు రెడీగా ఉన్నారు, జిహాదీలు వీళ్ళు, అంటే వీళ్ళు సూసైడ్ బాంబర్స్ లాగా అనమాట. వీళ్ళు తయారున్నారు చావడానికి. ఏం చేసినా కానీ మేము వెళ్ళి కొట్టేస్తాం, మేము చంపేస్తాం. మనం చూసాం దిల్షుక్ నగర్ బ్లాస్ట్ కానీ, లుంబిని పార్క్ లో జరిగిన కానీ, గోకుల్ చాట్ లో జరిగిన, మెక్కా మస్జిద్ లో జరిగిన బ్లాస్ట్ చూసాం, సంజోతా ఎక్స్ప్రెస్ చూసాం, జర్మన్ బేకరీ చూసాం పూణేలో. ఎన్ని బ్లాస్ట్ అండి, మాలేగాం, అన్ని ప్లేస్ జరిగింది. కానీ అప్పుడున్న గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ద మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్. ఒక యాక్షన్ తీసుకుంటూ భయపడతారు. 26/11 లో మనం చూసాం ఏం జరిగిందని, మనం మొత్తం స్టోరీ చేసాం నేషనలిస్ట్ హబ్ లో దాని గురించి. సో ఇది ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సెటప్. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి జవాబు ఇది. సక్సెస్ఫుల్ ఎందుకంటే ఈ సక్సెస్ఫుల్ రేట్లు ఎందుకు నడుస్తున్నాయంటే వీళ్ళకి ఇన్పుట్స్ వస్తుంది ఎక్కడి నుంచో, ఇన్పుట్స్ని యాక్ట్ చేసి ఇన్పుట్స్ మీద వీళ్ళు రేడ్ చేస్తున్నారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.